ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. 2 Chronicles chapter 15 verse 7. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి మహిమ కలుగును గాక. దినవృత్తాంతములు 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి శుభ సందేశాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. పరలోకము నుండి నీ దగ్గరికి వస్తున్న మాట, నీ కార్యము సఫలమైంది. నువ్వు అనుకుంటున్నావు ఇది జరుగుతుందా, నేను ఇలాగ అనుకుంటున్నాను, ఇది అడుగుతున్నాను, నాకు ఇది జరిగితే ఎంత బాగుంటుంది, ఇది ఒక్కటి జరిగితే చాలు అని అనుకుంటున్నావు కదా. నీ కార్యము సఫలమైంది. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ఎందుకు బలహీనం అవుతున్నావు? జరుగుతుందా, జరగదా, జరగకపోతే ఏంటి పరిస్థితి? నీకు ఏది జరిగితే నీ హృదయం నెమ్మది అవుతుందో అది దేవుడు చేస్తున్నాడు. భయపడకు. ఆలస్యం అయిందని అనుకుంటున్నావేమో కానీ అద్భుతమైన కార్యము నువ్వు చూడబోతున్నావు. నీ కార్యము చూడండి, మీ కార్యము సఫలమగును. నువ్వు అనుకున్న పని జరుగుతుంది. ఇంకంతకంటే ఏం కావాలి నీకు? భయపడకు. విజయము సాధించి తైలాభిషేకంలో సాక్ష్యం ఇస్తావు. ఆత్మ నీకు తోడుండు గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యాన్ని తెరుద్దాం. నేను దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచింది రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక విషయాన్ని కొంచెం మర్మముగా దేవుడు బయలుపరిచారు. రాజుల మొదటి గ్రంథము, బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. 17వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. చూడండి, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి, అందరూ కూడా తీయండి, చదవండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఆ లైన్ 6వ వచనం కూడా. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు బలమైన ఆశీర్వాదము దేవుడు మనకిస్తా ఉన్న మర్మం ఏంటంటే, దైవజనుడికి మొదటి వచనం ఉంటుంది. అంతటి గిలాదు కాపురస్తులు సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించాను. ప్రియులరా, దైవజనుడు ఏలియాకి అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి రాజుతో మాట్లాడి మరి వర్షము కురవకుండా, ఏమీ పండకుండా, అన్నీ స్తంభించిపోయేలాగా జరుగుతుందని చెప్పాడు. అయితే దేవుడు పరిస్థితులు ఎలాగున్నా కానీ
తన సేవకుడైన ఏలియా విషయంలో మరి డిపార్ట్మెంట్ వాడు గనుక, ఏ డిపార్ట్మెంట్? దేవుని డిపార్ట్మెంట్ వాడు గనుక లోకమంతా కరువు వచ్చినా కానీ నేను నిన్ను చాలా సమృద్ధిగా పోషిస్తాను ఏలియా అని చెప్పాడు. ఏలియా అన్నాడు, ఎలాగ పోషిస్తారండి ఏంటండి అని అడిగితే ఏలియాతో దేవుడు చెప్పాడు, నువ్వు వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగు, నీకు ఆహారము సమృద్ధిగా పంపిస్తాను అని చెప్పాడు. ఎవరు పట్టుకొస్తారని చెప్పాడు? అందరు చెప్పాలి, అందరు చదవండి. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండు. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. ఆమేన్. అంటే ఏలియాకి కరువు కాలములో, క్షామకాలము, కరువు కాలం, ఆహారము లేని సమయంలో దేవుడు కాకోలముల చేత ఆహారము పంపించాడు. ఎవరి చేత పంపించాడు? కాకోలములు. దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నప్పుడు ఈ మాట ఎందుకు చూపించావు బాబు, దీన్ని బోధించాను కదా అని నేను అనుకున్నప్పుడు ఆత్మ చెప్పింది, దానిలో మరొక అంశాన్ని నువ్వు ప్రకటించాలి. కాకులు దేనికి సూచనగా ఉందంటే శత్రువుకి సూచనగా ఉంది. కాకులు దేనికి సూచన అండి? చంటి పిల్లలు చేతిలో బిస్కెట్ ఉందనుకోండి, ఏం చేస్తుంది కాకి? అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా చిన్నపిల్ల అయినా పెద్ద పిల్ల అయినా అలా అలా చూసి ఏం చేస్తుంది? పట్టుకుపోతుంది. అది ఫ్రూట్ అయినా, చిన్నపిల్లలు అన్నమాట ఏంటి, పెద్దవాళ్ళ దగ్గర కూడా పట్టుకుపోతుంది. ఇంకా దానికి తెక్కలేగిస్తే పొడిచేసి మరీ పట్టుకుపోతుంది. అంత భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన జీవి, పక్షి కాకి. మరి ఈ కాకి ఒక్క కాకి కాదు, కాకి తోటికోడళ్ళు, కాకి అన్నదమ్ములు, బావమరుదులు, మామయ్యలు, అక్కోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ, అన్నోళ్ళ ఫ్యామిలీ, చెప్పరే మీరు అందరూ. మొత్తం మేళం. మీ కాకి భర్త ఇంటి పేరోళ్ళు, కాకి వాళ్ళ అమ్మగారి ఇంటి పేరోళ్ళు, మొత్తం అందరూ కలిసి కాకోలము. ఎవరు? వీళ్ళందరికీ చెప్పాడు, పాస్టర్ గారికి ఆహారం పెట్టండి. ఆ పేరు ఏలియాకి భోజనం పెట్టాలి. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. అంటే ఈరోజు దేవుని వాగ్దాన వాక్యం ఏంటంటే, నీకు ఎవరు శత్రువుగా ఉన్నారో వారే నీ బిడ్డకి ఉద్యోగం వేయిస్తారు, వారే నీకు వ్యాపారం పెట్టిస్తారు, వారి ద్వారా నీకు సహాయము కలుగుతుంది. నిన్ను చూచి కేంద్రగించి ఉమ్ము ఊసేటువంటి శత్రుత్వం ఉన్న వారిని దేవుడు నీకు సహాయకులుగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరూ ఇది నాకే, నా బిడ్డలకే దేవుడు చేస్తున్నాడు అన్నవారు 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి గట్టిగా హల్లెలూయా అని చెబుదాం. కీర్తన 23 ఒకసారి రండి. కీర్తన 23లో యెహోవా నా కాపరి, చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టెను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. చదవండి అలాగా. తన నామమును బట్టి నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నాకు తోడయ్యుందు, నీవు నాకు తోడయ్యుందు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట, 5వ వచనం అండర్లైన్ చేసుకోండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నూనెతో నా తల అంటి ఉన్నావు. ఈ నెల చాలా స్పెషల్. ఏంటంటే మీకు సమాధానము లేని మీ కుటుంబాల మధ్య దేవుడు గొప్ప సమాధానమును కలగజేయుచున్నాడు. నీ దగ్గరున్న ఎన్ని పట్టుకుపోతారు కదా,
ఒక్కొక్క భర్త భార్య దగ్గర ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోతాడు కాకిలాగా. మెడలో తాడేటి, ఎందుకు, నాకు కర్జెంట్, గాజులు, చెవులి, నీ దగ్గర ఏముంటాయి, పెట్టుకోలేని అన్ని కాకిలా పట్టిపోతాడేమో. అదే కాకి ద్వారా దేవుడు నీకు సమృద్ధి వస్తువులు ఇప్పిస్తాడు. ఏ మనుషుడు ఏ రీతిగా నీకు దూరం అయ్యాడో ఆ మనుషుడి ద్వారా సహాయకుడుగా నిలబెడతాడు, సహాయకురాలుగా ఉంటుంది. మీకు ఈ నెల మీరు నోట్ చేసుకోండి. దైవజనుడు ఇసాకు పాస్టర్ గారు దేవుడు బయలుపరిచాడు. వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడి ద్వారా ప్రకటించిన మాట ఏంటంటే, నా బ్రతుకులో కాకోలము ద్వారా దేవుడు సహాయము చేస్తున్నాడని దైవజనుడి ద్వారా ప్రకటించాడని గుర్తుపెట్టుకోండి. ఈ నెల ఈ రోజు నుండే సాయంత్రం పెళ్ళికి వెళ్తారు, అక్కడే మీకు శత్రువులందరూ మిమ్మల్ని పలకరిస్తారు. ఆమెన్. మీకు తెలియని వారు మీకు సహాయము చేస్తారు. దేవుడు నిన్ను అనాథగా విడువడు. వదులుతాడా? వదలడు. ఆయన కాకి ఎంత భయంకరమైన కాకి అయినా కాకి పావుర మనసు పెట్టాడైనా. ఆమెన్. హల్లెలూయా చెప్పండి. ఎవరు మిమ్మల్ని విసిగిస్తున్నారో, ఎవరు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారో, మీరు నాశనం అయిపోవాలని ఎవరు కోరుకున్నారో ఆ కాకులకి ఆ కాకి మనసు తీసేస్తున్నాడు ఆయన. ఆ కాకిలకి మంచి మనసు, క్రీస్తు మనసు కలుగుతుంది. కాకి బాగా ఆలోచన చేశాను నేను. కాకి ఈ కాకోలం అన్నీ కూడా నోటితో మాంసము పట్టుకొచ్చి ఏలియా ఉన్న చోటుకు వచ్చి కాకులన్నీ ఒక్కొక్క మాంసం ముక్కను అలా వదిలేస్తూ ఉన్నాయి. కాకి వదులుతుందా చెప్పరే? కాకి వదులుతుందా? అసలు వదలదు అసలు. కానీ వదులుతుందంటే నేను అనుకున్నాను, ఆ కాకి కడుపు ముందే దేవుడు నింపి దానికి ఎక్కువైపోతే కానీ వదలదు. అంటే నిన్ను బట్టి నీ శత్రువుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ మీద ఆయనకున్న ప్రేమను బట్టి నీకు విరోధంగా ఉన్న వారిని కూడా దీవించి వారి ద్వారా నీకు సహాయము చేయబోతున్నాడు. గట్టిగా ఇది నమ్మితే 7 మార్లు ఆమేనని చప్పట్లు కొట్టండి. దేవుడు దయ చూపే నెలది, దేవుడు కృప చూపే నెలది, దేవుడు ద్వారాలు తెరిచే దినములివి. ఆమేన్. నేను అనుభవిస్తున్నాను వాక్యాన్ని, మీరు అనుభవించండి. కాకోలము చేత మాంసం అంటే, మాంసం అంటే హైయెస్ట్ రిచెస్ట్ ఫుడ్ అనమాట. మొన్న డాక్టర్ గారి దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. మా ఫ్రెండ్ డాక్టర్ దగ్గర ఉన్నాను నేను. ఆయన అంటున్నాడు ఆ పక్కన అతనికి, ఏమండి మీరు కాస్ట్లీ ఆహారాన్ని తగ్గించండి అన్నాడు. మళ్ళీ అన్నాడు ఈ రిచ్ ఫుడ్ని తగ్గించాలన్నాడు, పూర్ ఫుడ్ తినాలన్నాడు. నేను అన్నాను అలాగా రిచ్ అంటే ఏ ఆహారం అండి? రిచ్ కానిది పూర్ అంటే ఏంటంటే, పూర్ అంటే వంకాయ అన్నాడు. ఏమన్నాడు? వంకాయ. ఇంకా పూర్ ఏంటండి అన్నాను. ఇంకా పూర్ ఏంటంటే తోటకూర అన్నాడు. ఇంకా పూర్ ఏంటండి అన్నాను. దొండకాయ అన్నాడు. ఇవి మనకు ఏమైనా దిగుతాయా? మొహమాటానికి చేరలో అడ్డేస్తాం తప్ప మనందరికీ అబ్బా మంచి భోజనాలు పెట్టారంటే ఏ ఫుడ్ పెట్టారంటే చెప్తాం? చెప్పాలి. మేకను అడ్డంగా కోసి పెడితే మాంసం, లేకపోతే గొర్రె, మేకలు వేసారండి, చేపను కోసారండి, అబ్బా 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 ఇంతంత పెట్టారంట. ఇంత వంకాయలు వేసేవనుకో, 4 వంకాయలు వేసారని చెప్తాడు ఎవడైనా? చెప్పరే? ఇంత అనమగా ముక్కలు వేసారంటారా? కాయగూరలకి అందరూ అన్నం పేర్లు పెడతారు, ఏ పేరు పెట్టనిది మాంసం. హల్లెలూయా చెప్పరే? చాలామంది దాచుకుని మరీ తింటారు. అది కుళ్ళిపోయినా సరే, అందుకే రోగాలు కూడా వస్తున్నాయి. మాంసం మన డాక్టర్ గారు చెప్పాడు, ఏ రోజు ఆ రోజు తినాలంట. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినటం వల్ల క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయని చెప్పాడు.
ఈ మాయదారి ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత అన్నీ అందులో పెట్టేయటమే. ఇంకా గట్టి హల్లి చెప్పండి. అంటే ఆహారములో ది బెస్ట్ మీట్ అంటే మాంసము ఎలాగుంటుందో దాని అర్థం ఏంటంటే మీ బ్రతుకులలో మీ పిల్లలకి జీవనోపాధి చాలా ఉన్నతమైన వ్యాపారాలు, ఉద్యోగాలు, పాడి పంటలకి సూచన. హల్లెలూయా చెప్పండి. మీరు ఎవరో తెలియదు, మనం ఎవరో కాకులకు తెలియదు, కాకులు ఎవరో మనకు తెలియదు, కానీ మన ఇంటి దగ్గరికి వచ్చి మన గుమ్మములో మన ప్లేట్లో వదులుతాయి మాంసం ముక్కలు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాలు మీకు వస్తున్నాయి. ఏడవకండి. మీ పిల్లల్ని ఏమనకండి ఉద్యోగం చేయలేదని. తాడిలాగా ఉన్న ₹1 కూడా తేటలేదురా. నిన్ను నేను పోషించటమే కానీ నువ్వు చక్కగా పౌడర్ రాసుకుని వెళ్ళిపోతున్నావు, షర్ట్ వేసుకుని ఇలా గాలికి తిరుగుతున్నావు అని అంటున్నావేమో. నీ కుమారుడి పట్ల దేవుడు గొప్ప పని దాచిపెట్టాడు. దేవుడు గొప్ప వ్యాపారం దాచిపెట్టాడు, గొప్ప స్థానము దాచిపెట్టాడు, గొప్ప రాజకీయ భవిష్యత్తు దాచిపెట్టాడు, గొప్ప పాడి పంటలు అప్పగించే స్థితి అప్పగించబోతున్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము. ఇక్కడ చాలా ఈ కాకోలము గురించి ఆలోచిస్తూ ఉంటుంటే 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మీకు సహాయం చేయటానికి, నీ కుటుంబానికి సహాయం చేయటానికి ఒక్క మనుషుణ్ణి కాదు ఉంచుత దేవుడు. అనేకమైన కాకులున్నాయి. ఎవరికి ఉపయోగపడని కాకులన్నీ ఆయన బిడ్డలకు ఉపయోగపడటానికి దేవుడు డ్యూటీ వేస్తూ ఉన్నాడు. ఆమేన్. అంటే ఎవరికి సహాయం చేయని మనుషులందరినీ దేవుడు మల్లె మాల కట్టినట్టు కట్టాడు అనమాట. బంతి మాల కడతారు కదా, పువ్వులు కడతాం కదా, అమ్మే పూలైతే ఆకులు ఎడుతుంటాడు ఆడు మధ్య మధ్యలో కలిసి వస్తాయని. ఏదైనా సరే ఒక దారం గుచ్చుతూ మనకి నీళ్ళు జల్లితో పెడుతుంటారు పువ్వులు అమ్మేవారు షాపుల దగ్గర. ఆ దండ కొనుక్కోలేని వాళ్ళు అనుకుంటారు, దాని అంక చూస్తూ ఎవరి తలకు రాసి పెట్టుందో ఈ దండ అనుకుంటారు. ఎవరికి రాసి పెట్టి ఉంటుందంటే దేవుడు రాస్తాడు. దీనురాలైన నీ కొరకు విలువైన అన్ని ఒక గుది కట్టుంచాడు ఆశీర్వాదాలు. ఈ ఎవరికి సహాయం చేయకుండా వారికి వారే దాచుకుంటూ ఉంటారు. చూసి వాళ్ళు తినరు, ఎవరికి బెటర్ అసలు. కానీ నిన్ను చూసినప్పుడు, నీ బిడ్డను చూసినప్పుడు, నీ భర్తను చూసినప్పుడు మీకు సహాయం చేయాలనే మనసు వారికి వస్తుంది. దేవుడు ఆ రీతిగా కాకోలము లాంటి మనుషులను నీకు జీవనోపాధి ఇవ్వటానికి, నిన్ను పోషించడానికి. ఏం వంకాయ బెండకాయలు ఉద్యోగాలు కాదయి. మంచి ఉద్యోగములు దేవుడు మీ బిడ్డలకు ఇస్తాడు, మంచి వ్యాపారాలు ఇస్తాడు. కాకోలములు. ఈ కాకులు యొక్క వ్యక్తిత్వం ఏంటంటే మన దగ్గర ఉన్నది పట్టిపోతాయి. కానీ ఇప్పుడు రివర్స్ జరుగుతుంది. ఇంతవరకు ఎవరు నీ దగ్గర వడ్డీల కింద లాగేసుకున్నారో ఆ కాకులన్నీ మళ్ళీ నీకే దాసులుగా ఉండేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను పెట్టడానికి ఆలోచించుకున్నాడు. పరిస్థితులు బాగాలేవు, ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఎక్కడ వ్యాపారాలు సరిలేవు, ఎక్కడ బిజినెస్ సరిలేదు. అయినా మీ వ్యాపారము 100 ఆశీర్వదిస్తాడు. ఆమేన్. రాజా పద్మ కంపెనీకి వెళ్ళాను మొన్న. ఏ రాజా ఏది హైదరాబాద్లో మొన్న మార్చ్ ఎండింగ్ కదా. అసలు మీరు రావాలి, వచ్చి ప్రార్థన చేయాలి. ప్రతి సంవత్సరం వారు మార్చ్ ఎండింగ్లో ట్యాక్స్ అవి కట్టేస్తారు కనుక బిజినెస్ చివరికి అంత క్లోజ్ చేసేసి మళ్ళీ కొత్త రికార్డ్ స్టార్ట్ చేసుకుంటారు. అప్పుడు ప్రార్థన చేసి దీవెన ప్రకటిస్తాను. అది 4-3 లక్షల రూపాయలతో ప్రారంభించిన వ్యాపారాన్ని దేవుడు 150 కోట్ల రూపాయలు దాటి వ్యాపారముగా దాన్ని మార్చి. చూడండి, ఈ వ్యాపారంలో పద్మంటి అమ్మాయి తన భర్త ఇద్దరు ప్రతి నెల
ఈ ప్రార్థనకు వస్తారు, వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటారు. ఎందుకు? దేవుడు వారిని హెచ్చిస్తూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఆ కంపెనీ ప్రతిష్ఠ చేసేసి అనమాట, ఆ స్క్రీన్ మీద ఉంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే, వారు నాకు ఒక మాట చెప్పారు. వాళ్ళ ఆఫీస్ చైర్లో కూర్చున్నప్పుడు నాకు సంతోషమైంది. అంత ఇప్పుడు ఎక్కడ వ్యాపారాలు బాగోలేవు, అసలు పరిస్థితులు బాగోలేదు. కానీ వారికి వ్యాపారము దేవుడు అనేక రెట్లుగా దీవిస్తే మాకు వచ్చే ఆర్డర్స్కి మేము సరుకు అందివ్వలేకపోతున్నాం అన్నారు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించారు. వారు సిల్వీ కంపెనీ అనేది ఉంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏ వాక్యము మనం చదువుతున్నామో అది నెరవేర్పు మనలోనే దేవుడు జరిగించాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మనం అనుకుంటాం మన పరిస్థితి ఎలాగుంది కదా అని. గుర్తుపెట్టుకో, దేవుని వాగ్దానం ఉన్న మనిషివి నీవు కదిలిపోవు, నాశనము ఎప్పటికీ కావు. దేవుడు మన బిడ్డలకి, అందరికీ కరువు కాటకాలు ఉన్నాయి కదా, అందరి పరిస్థితులు బాగోలేవు కదా, ఈ సమయంలోనే నిన్ను ఆయన పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో నిలబెట్టి ద్రాక్షవల్లిగా అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొను వాడు ఆయనే. డీలరా, ఇది ప్రభువు నాకు కావాలని నేను తెచ్చేసానంత. గాడిద పిల్ల ఏమన్నాడు ఏసయ్య? మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, ఇప్పుకురండి. ఇప్పుతుంటే ఎవరైనా ఎందుకు ఇప్పుతున్నారంటే మీరు చెప్పండి, ఇది ప్రభువు నాకు. అంటే ఎవరు ఇప్పటానికి లేదు, అది ఎవరు ఆపడానికి లేదు. అంతే. మీరందరూ, నేను ప్రార్థిస్తున్నాను, అమ్మా అయ్యా, బహుధనవంతులు అయ్యే రోజులు వచ్చినాయి. మీరు, మీ ఇల్లు, మీ పిల్లలు సర్వ సమృద్ధిగా ఉంటారు. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నేడవకండి. సహాయం చేసేవాడు నరుడు కాదు, మీకు సహాయం చేసేవాడు ఆకాశమందున్నవాడు. పడిపోయిన నీ స్థితిని మరలా నిలబెడతాడు. ఆయన నిలబెట్టగల సమర్థుడు ఆయన. ఎవరైనా నీ కష్టార్జితం తింటారు, కానీ ఎవరి కష్టార్జితం నువ్వు తినవు. అందరూ లేచి నిలబెడదాం. దేవుడు జీవనోపాధిని మన బిడ్డలకు ఇవ్వబోతున్నాడు. మన వ్యాపారాల్లో, మన వ్యవసాయంలో, మన ఆలోచనల్లో, సమస్తములో దేవుడు నీకెవరో తెలియని వ్యక్తులను, ఇంకా ఏంటంటే నీకు శత్రువులుగా ఉన్న వారి హృదయాన్ని నీ వైపు త్రిప్పుతున్నాడు. ఈరోజు దేవుడు నీ చేతులను బలపరచుచున్నాడు. దేవుని పని విషయంలో ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలాగ బాబు అని ఏడుస్తూ ఉన్నప్పుడు అష్షూరు రాజు హృదయము దేవుడు త్రిప్పాడు. వారు బహుగా సంతోషించారు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి, ఇది నువ్వు సరదాగా తీసుకునే మాట కాదు, ఒక ఆత్మావేశముతో వస్తున్న మాటది, పరలోకము నుండి జారి అయిన మాటది. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, అయ్యో నా భర్త పలానా దేశంలో ఉన్నాడు, నా భార్య ఎక్కడ ఉంది, నా బిడ్డ ఎక్కడ ఉంది, మా కుటుంబం ఎలాగుంది అని ఏడుస్తున్నావేమో. ఎక్కడ కాకులను అక్కడే దేవుడు ఏర్పరిచాడు. ఎక్కడ వారిని అక్కడే పోషించడానికి దేవుడు కఠిన హృదయాలు కూడా మారుస్తాడు. కాకులు ఆహారం పెడతాయా? నిజమే కదా. ఆ కాకులను మనసు మార్చేవాడు నీవు. కాకి హృదయాన్ని మారుస్తావు. అవసరత హృదయాన్ని ఎటైనా తిప్పుతావు. దీనులైన ఈ బిడ్డల పక్షంగా గొప్ప గొప్ప వారి హృదయాన్ని తిప్పుతున్నందుకు నీకు వందనాలు. ఏడుస్తున్నావా? ఎవరిని అప్పడిగిన ఇవ్వట్లేదని ఏడుస్తున్నావా? ఎవరైనా చేతి సహాయం చేస్తారేమో, నన్ను నమ్మండి నేను ఇస్తానని అడిగిన ఇవ్వట్లేదు, ఎవరు ఆదుకోకపోతే ఎలా బ్రతుకుతాం అని ఏడుస్తున్నావా? తెలుసో తెలియకో మునిగిపోయాం, పడిపోయాం, ఎవరు లేవనెత్తుతారని ఏడుస్తున్నావా? ఎటన్నా పారిపోదాం అని ఏడుస్తున్నావా? ఆలోచిస్తున్నావా? చనిపోతే నయమని ఏడుస్తున్నావా? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నా కోసం ఎవరు ఆలోచిస్తారు?
నాకెవరు ఇల్లు కట్టిస్తారు, నన్ను ఎవరు చదివిస్తారని ఏడుస్తున్నావా? అనేక మంది ఎదుట రాజపిట్టిగా దేవుడిని స్థిరపరచబోతా ఉన్నాడు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.